కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దావీదు గారు రాస్తూ ప్రభువు నా ప్రభువుతో అని చెప్తున్నాడు. ఈ ప్రభువు ఎవరు, ఆ ప్రభువు ఎవరు అంటే పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు ప్రభువు అయితే, నా ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆ ప్రభువుతో ఏమని సెలవిస్తున్నాడంట? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఒక ప్రవచనాన్ని దావీదు గారు చెప్తున్నారు. అదే మాట యేసుక్రీస్తు తన జీవితకాలంలో జరిగిన సువార్తల 4 సువార్తలు రాయబడ్డాయి కదా. ఆ 4 సువార్తల్లో 3 చోట్ల ఈ మాట ఆయన చెప్తాడనమాట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు. ఏమని చెప్తారు అంటే, ఇదిగో నేను నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దేవుడు నాతో చెప్పాడు కదా అనే మాటల్ని ప్రస్తావన చేస్తాడు యేసుక్రీస్తు. అది మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయం 4-5 వచనాలు, మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, లోక సువార్త 20వ అధ్యాయం 42వ వచనం. ఈ 3 వచనాల్లో యేసుక్రీస్తు చెబుతున్న మాటలు అక్కడ ఉంటాయి. ఇదే మాట ఇప్పుడు నేను ఏదైతే చదివించానో కీర్తన గ్రంథంలో ఆ మాటే రాయబడి ఉంటుంది. ఇంతకీ నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనే మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు శత్రువులు ఉన్నారంట. ఆ శత్రువులు ఆయన పాదపీఠంగా మారుతారంట. అప్పటి వరకు నువ్వు నా సింహాసనం ముందు కూర్చో అని తండ్రి చెప్పాడంట. ఇంటికి యేసుక్రీస్తుకు శత్రువులు ఎవరు, దేవునికి శత్రువులు ఎవరు అని మనం ఆలోచిస్తే బైబిల్లో యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవరు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు ఎవరికి శత్రువు అంటే దేవునికి శత్రువు. ఇప్పుడు మనం కూడా పాఠంలో మనం పరిశీలిస్తున్నదంటే ఎవరు అంటే ఏంటి పాఠం అంటే, నీ శత్రువును నీ పాదముల క్రింద ఉంచే వరకు నా సింహాసనం ముందు కూర్చో. శత్రువు అన్న మాట గురించి చూస్తే బైబిల్లో ఎవరు దేవునికి శత్రువు అంటే, ఇదిగో ఎవరైతే ఈ లోక స్నేహం చేస్తారో వాళ్ళందరూ దేవునికి శత్రువులు. ఇంకా రోమపత్రిక చూడండి, రోమపత్రిక, రోమిలికి పత్రికలో కూడా ఇదే మాట రాసి ఉంటుంది. 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాలే అనగా శత్రువులమై ఉండగా అని రాయబడింది. యాలే అనగా మనము దేవునికి శత్రువులమై ఉండగా అంటే ఎవరు శత్రువులు? ఎవరు శత్రువులు అంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు. ఈ లోక స్నేహం అంటే లోకంలో ఏముంది? పాపం ఉంది, చెడుతనం అనేది జరిగిస్తున్నారు. ఈ చెడుతనం జరిగించిన వారందరూ ఎవరికి శత్రువులు? దేవునికి శత్రువులు. దేవునికి మాత్రమే శత్రువులా? యేసుక్రీస్తుకు కూడా శత్రువులే. అక్కడ ఏమని రాయబడింది? మనం చదివి 110వ కీర్తన 1వ వచనంలో 2వ వచనంలో నీ శత్రువులు అని ఉంది కదా. ఇక్కడ తండ్రికి శత్రువులుగా ఉన్నారు మనకు కనిపిస్తుంది. పాపం చేసిన వారందరూ దేవునికి శత్రువులుగా రాయబడింది.
కదా. అంటే దేవుని మాట వినని వారందరూ దేవునికి శత్రువులు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న వారందరూ దేవునికి శత్రువులు. రైట్. ఇంకో మాట మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 12 అధ్యాయం 30 వచనం. మత్తయి సువార్త 12 అధ్యాయం 30 వచనం. యేసు చెప్తున్నమాట. యేసు తనకి ఎవరు విరోధి, ఎవరు శత్రువు అని చెప్తున్నాడంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12 అధ్యాయం 30 వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. ఓకేనా. ఇక్కడ రాయబడిన మాట, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. విరోధి అంటే శత్రువు. అంటే దేవుని మాట వినకపోయినా, యేసుక్రీస్తును అనుసరించకపోయినా, యేసుక్రీస్తు మాటలు పక్కన పెట్టిన వారు యేసుక్రీస్తుకి ఎవరు? శత్రువులు. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరైతే, ఇంతకీ దేవుడు చెప్తున్న మాటకి శత్రువులు అనే పదానికి అర్థం మనం ఆలోచిస్తే, ఎవరైతే దేవుని మాటలు లెక్క చేయరో, ఎవరైతే లోకంలో ఉన్న వాటి విషయంలో, పాపం విషయంలో ఉంటారో, వాళ్ళందరూ ఎవరికి శత్రువులు? దేవునికి శత్రువులు. ఈ దేవునికి శత్రువులైన వారిని దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచి వరకు. ఎవరి పాదాల కింద? అర్థం కాలేదు. దేవుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి? నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచి వరకు నా సింహాసనం మందు కూర్చో అని తండ్రి క్రీస్తుతో చెబుతున్న మాట. మరి శత్రువులు ఎవరు దేవునికి అని మనం ఎంతవరకు ఆలోచించాం? పాపం చేసిన వారందరూ. పాపం చేసిన వారు ఎవరు? ఒకలా, ఇద్దరా, అందరా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన. అంటే అందరూ దేవునికి ఎవరు? శత్రువులు. మరి శత్రువుల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? యేసుక్రీస్తు చెప్పిన మాట, నీ పాదముల కింద ఉంచుతానన్నాడు. పాదముల కింద ఉంచడం అంటే యేసుక్రీస్తు నిల్చొని ఉంటే ఆ పాదాల కింద మనం ఉన్నామని, మనుషులు ఉన్నారని అర్థమా? ఒకసారి దానికి ఒక ఉదాహరణగా ఎబ్రీయులకు రాసిన పత్రిక ఉదాహరణ చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పాదముల కింద ఉండడం అంటే ఏంటి? నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా వారిని చేసితివి, తక్కువ వానిగా చేసితివి. అంటే మనిషి గురించి చెప్తూ, దేవదూతల కంటే తక్కువగానిగా వారిని చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. పాదముల కింద సమస్తమును ఎవరి పాదముల కింద? మన పాదాల కింద. ఈ ప్రస్తావన ఎవరి గురించే? ఉదాహరణ మీకు చెప్తున్నాను అర్థమవడానికి. పాదాల క్రింద ఉంచడం అంటే ఏంటి అని చెప్పడానికి ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే, మనిషి పాదాల కింద ఈ భూమి మీద ఉన్నవన్నీ ఉన్నాయంట. మన పాదాల కింద ఉన్నాయా? అంటే మన పాదాలు ఎక్కడ ఉన్నాయి? మన పాదాలు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. మన పాదాల క్రింద ఈ సమస్తం ఉన్నాయా? దేవుడు చేసిన సమస్త సృష్టి మన పాదాల కింద ఉందా? మన కాలు కింద ఉన్నాయేంటి? మన చేతుల్లో, అంటే మన అధికారం కింద ఉన్నాయని చేద్దాం. పాదముల కింద ఉండడం అంటే మన అధికారం. అంటే మన మాట వింటాయన్నీ, మనకు భయపడతాయన్నీ. అది దాని ఉద్దేశం. అంటే పాదముల కింద ఉంచడం అంటే మన అధికారంలో ఉండడం అని అర్థం. మనం కూడా కొంతమంది చెప్తున్నాం, నా పాదాల కింద నువ్వు ఉన్నాడు రా అంటాం. అంటే కాలు వాళ్ళ మీద పెట్టామని అర్థం కాదు, మన అధికారంలో వాళ్ళు ఉన్నారని. నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి, ఈరోజు స్కూల్కి వచ్చు, నా పాదాల కింద నువ్వు బానిసలాగా పని చేయాలంటారు. అంటే ఏంటి? కాళ్ళ కింద ఉన్నామని అర్థం కాదు, చెప్పినవన్నీ చేయాలి, అధికారముకు లోబడి ఉన్నాయి అని అర్థం. ఓకేనా? మళ్ళీ చదువుతాం. ఏంటి? కీర్తన 110 అధ్యాయం 1వ వచనంలో ఏముంది? 2వ వచనంలో, నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నా సింహాసనం అందు కూర్చుండము అని తండ్రి యేసుతో చెబుతున్నమాట. ఇప్పుడు మనుషులందరూ దేవునికి శత్రువులైతే, ఈ శత్రువులందరూ ఎవరి పాదాల కిందకి రావాలంట?
యేసుక్రీస్తు పాదాల కిందకి రావాలి. యేసుక్రీస్తు పాదాల కిందకి ఎప్పుడో అంటే యేసుక్రీస్తు పాదాల కిందకి రావడం అంటే యేసుక్రీస్తు అధికారానికి లోబడ్డం. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఆ సింహాసనం మీద తండ్రి కూర్చోబెట్టుకుంటాడు? ఇది ప్రవచనం, దేవుడు చెప్పిన ప్రవచనం. నా సింహాసనం మీద కూర్చుంటావు. ఎప్పుడు కూర్చుంటావు? నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు అన్నాడు. అలా పాదాల కింద శత్రువులందరూ రావాలంటే అలా రావడానికి యేసు చేసిన కార్యం ఏంటో ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. ప్రతివాడు 24 నుంచి చదువుదాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చూడండి, అదే మాట మళ్ళీ ఇక్కడ మనం చదువుతున్నాం. బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచి లోపరచ ఉంచెను. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. అంటే పాదముల కింద ఉంచడం అంటే క్రీస్తు అధికారంలోనికి రావడం. దేవునికి శత్రువులైన వారందరూ యేసుక్రీస్తు పాదాల కిందకి రావడం, యేసుక్రీస్తు అండర్లోనికి రావడం. ఇది తండ్రి యేసుక్రీస్తుకి అప్పగిస్తాడంట. ఏం చేస్తే యేసుక్రీస్తుకి ఈ బాధ్యత, ఈ అధికారం వస్తుంది అంటే మరొక వచనాన్ని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10-14 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండను. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. ఏం చేశాడు? ఆయన కుడిపార్శ్వమున కూర్చుండడానికి అంట. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. శత్రువులు ఎవరు అని మనం నేర్చుకున్నామంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో, దేవుని విడిచిపెట్టి మాట్లాడతారో, దేవునికి విరోధంగా నిలబడతారో, ఎవరైతే లోకంలో ఉన్న వాటిని చేస్తారో వారందరూ దేవునికి శత్రువులు, యేసుక్రీస్తుకి శత్రువులు. ఈ శత్రువులు ఏమవుతారంట? ఆయన పాదపీఠంగా మారుతారంట. తన శత్రువులు పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెడుతున్నాడంట. ఎక్కడుండి? పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చొని కనిపెడుతున్నాడంట. ఎలా ఒక మనిషి యేసుకు పాదపీఠంగా మారుతాడు, యేసు పాదాల దగ్గరికి వస్తాడు చెప్పండి? యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు. శత్రువు మిత్రువుగా ఎప్పుడు మారుతాడు? యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఎప్పుడు వస్తాడు ఒక మనిషి? యేసునందు విశ్వాసం ఉంచితే దేవునికి శత్రువుగా మారడు. ఎలా మారిపోతాడు?
పాపములు క్షమించబడతాయి. బలి అర్పించాడు క్రీస్తు. ఆ బలి అర్పించి ఎదురు చూస్తున్నాడు పరలోకం నుంచే. ఎలా మారడం, మనుషులు ఎలా మారాలని? ఆయన పాదాల దగ్గరికి రావాలి, క్రీస్తు యొక్క చేతులను కిందకి రావాలి, ఆయన అధికారానికి లోబడాలి అని తండ్రి ఎదుట యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చొని కనిపెడుతున్నాడు అంట మనుషులను చూసి. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నారంటే మనుషులు ఇంకా ఎవరికి శత్రువులుగా ఉన్నారు? దేవునికి శత్రువులుగా ఉన్నారు. అంగీకరిస్తున్నారంటే ఎలా మారిపోతున్నారంటే యేసుక్రీస్తు పాదములకు పాదపీఠంగా మారిపోతున్నారు. అంటే ఆయన అధికారంలోనికి, ఆయన చేతి కిందకి వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏపీసీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. ఏపీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొని వల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకునేటందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే శత్రువులుగా ఉన్నవారిని దేవుడు ఎలా మార్చుకున్నాడంటే మిత్రులుగా మార్చుకుని ఒక సంఘంగా నియమించాడు. దానికి శిరస్సుగా క్రీస్తుని ఉంచాడు. అర్థమవుతుంది. ఆయన పాదముల కిందకి రావడం అంటే ఆయనకి శత్రువులుగా ఉన్నారు. ఎలా శత్రువులుగా ఉంటారు? ఎవరు శత్రువు అసలుకి? దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన ఒక రాజ్యం ఉంది. అది ఏ రాజ్యం? సాతాను రాజ్యం. ఏ రాజ్యం? చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. సాతానును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును అని అక్కడ రాయబడింది. 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దెయ్యమును వెళ్ళగొట్టుచున్న యెడల నిత్యముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అంటే ప్రపంచంలో 2 రాజ్యాలు ఉన్నాయి, కనిపించని రాజ్యాలు. ఒకటి సాతాను రాజ్యం అయితే 2 దేవుని రాజ్యం. అర్థమవుతుందా? ఈ దేవుని రాజ్యానికి సాతాను రాజ్యానికి ఎప్పుడు యుద్ధాలు అవుతాయి? ఎందుకు? అది శత్రువు కనుక. అంతేనా కాదు? మీ విరోధి అయిన అపవాది అని రాయబడింది. అంతేనా? ఇంకా మీరు యుద్ధం చేయాలి అని ఏపీసీ పత్రికలో కూడా రాసి ఉంటుంది. చదివారు ఎప్పుడైనా? ఒకసారి చదవండి ఏపీసీలకు రాసిన పత్రిక. ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 11వ వచనం నుంచి చదవండి. ఏపీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచనం ధరించుకొనుడి, అనగా మనము పోరాడునది శరీరులతో కాదు అంటున్నాడు. అంటే పోరాటం అనేది జరుగుతుంది, యుద్ధం అనేది జరుగుతుంది. అంటే ఆ అపవాది రాజ్యంలో ఎవరున్నారు? సాతాను రాజ్యంలో ఎవరున్నారు? పాపం చేసిన వారందరూ ఎవరి రాజ్యం? అంటే ఆయన అందరూ ఎవరికి శత్రువులు? వీళ్ళందరూ దేవునికి శత్రువులు.
ఈ దేవుని శత్రువులందరూ ఆయన పాదపీఠాల కిందకి రావాలంటే ఎవరుగా మారిపోవాలి? దేవుని రాజ్యంగా మారిపోవాలి. ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, క్రీస్తుని విశ్వసిస్తామో, అప్పుడు దేవుని రాజ్యంగా మార్చబడతాం. అప్పుడు ఆయన పాదపీఠంగా మనం మారిపోతాం. ఒకవేళ మారని వారి పరిస్థితి ఏంటి, లేదా మారేవారి పరిస్థితి ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవడైనా ఎవరి దగ్గర ఉండాలి? చివరికి యేసుక్రీస్తు పాదాల దగ్గరికే రావాలి. అర్థమవుతుందా? ఇది మీకు నేను చెప్తుంది మీకు కన్వే అయ్యిందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే 110వ కీర్తనలో రాయబడిన ఆ మాట, తండ్రి యేసుక్రీస్తు చెబుతున్న మాట, శత్రువులు పాదపీఠంగా మారాలి అంటే ఏం జరగాలి అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి బలి అయితేనే తప్ప శత్రువు యేసుక్రీస్తు పాదాల యొద్దకు వచ్చే అవకాశాన్ని పొందుకోలేడు. అర్థమవుతుంది? ఆయన బలి అర్పించి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడికి? పరలోకంలో తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. కానీ శత్రువులు ఎలా మారాలి ఇప్పుడు? యేసుక్రీస్తు పాదాలు ఎదుటికి రావాలి. అంటే యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి రావాలి, ఆయన రాజ్యంలోనికి రావాలి, ఆయన సంఘంలోనికి రావాలి. ఆయన కనిపెడుతున్నాడు అక్కడ అన్నదే ఆ యొక్క 110వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఉన్న అర్థం. అది అర్థం చేయించడానికి మీకు ఇన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే మనం శత్రువులుగా ఉన్నాం, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన పాదపీఠంగా, ఆయన చేతుల కిందకి లేదా ఆయన అధికారం కిందకి మనం ఇప్పుడు వచ్చాం. మరి రానివారి పరిస్థితి అంటే అందరూ రావాలి, అందరూ వచ్చి మోకాలు వేస్తారు కూడా, వెయ్యాలి. అది దేవుని ఆలోచన. ఆయన పాదపీఠంగా మారాలి, ప్రతి ఒక్కరు ఆయన పాదాల కిందకి రావాలి. అంత అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాడు. చూడండి, అదే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి, కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడే మరణం పొందినంతగా ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపునివాడై తను తాను తగ్గించుకొనును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి వాని మోకాలు యేసునామం. ఈరోజు మనం వంగి ప్రార్థన చేస్తున్నాం, మోకాలు వేసి చేస్తున్నామా? అంటే ఆయన పాదముల కింద పాదపీఠము అంటే ఆయన చేతిలోకి మనం వచ్చాం. ఆయన పాదపీఠంగా మారిపోయాం, ఆయన యొక్క అధికారానికి ఒప్పుకున్నాం, ఆయన ఎదుట మోకాలు వేస్తున్నాం. ఇది ఎప్పుడు ప్రవచనం దేవుడు రాపించాడు అంటే, ఎప్పుడో దావీదు చేత తెలియచేసాడు ఈ మాట. ఆ మాట ఎవరు పరిశీలించలేదు కనుక నేను ఆలోచించాను, ఏంటి ఎందుకు నీ శత్రువుల్ని పాదములుగా పాదపీఠంగా చేయి వరకు అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా రాలేదు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని, దేవునికి శత్రువులుగా ఉన్నారని. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఈరోజు ఈస్టర్ డే అని మనం అంటాం కదా. ఈస్టర్ డే అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు. శుక్రవారం గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు సిలువలో చనిపోయి, శనివారం పరదేశంలో ఉండి, ఆదివారం ఉదయమున యేసు తిరిగి లేచాడు. ఈ లేచిన ద్వారా జరుగుతున్న కార్యక్రమం ఏంటి అంటే, ఇదిగో ఆయనకి శత్రువులైన మనం ఆయన పాదములకు పాదపీఠంగా మారిపోతున్నాం. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరి పాపములు క్షమాపణ జరిగి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి ఆయన పాదం యొద్దకి వచ్చిన వారు అవుతారు అన్నదాన్ని దేవుడు ముందుగానే నియమించాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు యేసుక్రీస్తు. ఎవరి కోసం అంటే కనిపెట్టుచున్నాడంట. దేనికోసం కనిపెడుతున్నాడు? నా పని నేను చేశాను భూమి మీదకి వెళ్ళి,
నా పని నేను నిర్వర్తించాను. మనుషుల్ని, శత్రువులుగా ఉన్న మనుషుల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి, నా పాదాల యొద్ద వారు ఉండడానికి, నా అధికారాన్ని లోబడడానికి నేను చేయాల్సిన పని భూమి మీద వెళ్ళి చేశాను. ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఏదో కనిపెడుతున్నాడంట. అంతవరకు ఎక్కడ ఉంటాడు ఆయన? తండ్రి సింహాసనం. మరి తండ్రి సింహాసనంలో ఆయన ఉన్నాడంటే మరి యేసుక్రీస్తు కూడా సింహాసనం ఉందా? అర్థమవుతుందా? అంటే మనము ఆయన అక్కడ వచ్చినంత వరకు ఆయన ఎక్కడ కూర్చోడైతే? తన సింహాసనం మీద కూర్చోడు, కింద ఎందుకు కూర్చుంది? అర్థమైందా? అంటే ఆయన అధికారం, తండ్రి అధికారం అనుగ్రహించిన ఆ సింహాసనం ముందు కూర్చున్నాడు అనేసి ఉంది కదా. అంతవరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడైతే? అక్కడ వచ్చినంత వరకు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చోలేదా? మళ్ళీ షాక్గా నా వైపు చూస్తాను. నా ప్రభువుతో ఏమని సెలవిచ్చాడు? నీ శత్రువులందరినీ నీ పాదపీఠంగా చేయ వరకు నా నా సింహాసనం ముందు కూర్చో అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు? తండ్రి సింహాసనంలోనే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చోలేదా? ఏటయ్యా, కూర్చోలేదని అర్థం కదా. అంటే యేసుక్రీస్తుకి సింహాసనము ఉంది, కానీ తండ్రి సింహాసనంలో నా దగ్గర కూర్చో, అంతవరకు వచ్చినంత వరకు అన్నాడు. కనిపెట్టు అన్నాడు. నువ్వు అలా చెప్పేస్తాను, మేము ఎలా నమ్మాలి అన్నారు అనుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా. ఎవరి సింహాసనం ముందు? నేను జయించి నా తండ్రితో ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండి నిశ్చితను. అంటే తండ్రి సింహాసనం ఉంది, యేసుక్రీస్తు సింహాసనం కూడా ఉంది. ఇప్పుడు నేను తండ్రి సింహాసనంలో కూర్చున్నాను. ఒకవేళ భూమి మీద మీరు జయించి బతికి దేవుని కోసం బతికి వస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను అంటున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఎందుకు ఆయన కూర్చున్నాడు అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఆయన ఎదురు చూస్తున్నాడు. శత్రువులుగా, దేవునికి శత్రువులుగా పాపం చేస్తే బ్రతుకుతున్న మనం ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడి యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తామో అప్పుడు ఆయన చేసిన త్యాగానికి గుర్తింపు ఉంటుంది. ఆయన చేసింది నిజం అని ఒప్పుకున్నట్లే. యేసును విశ్వసించడం అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి నిజం, పరలోకం నిజం, యేసుక్రీస్తు నిజం, ప్రాణ త్యాగం నిజం అని ఒప్పుకోవడం విశ్వసించడం అంటే. ఎవరైతే బాప్టిజం తీసుకోకుండా, పాపక్షమాపణ పొందకుండా, క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు అబద్ధం, యేసు మాటలో అబద్ధం, దేవుడు అబద్ధం, పరలోకం అబద్ధం, పాతాళం అబద్ధం అని చెప్పుకున్నట్లు. నేను చెప్తున్న మాటలే, దేవుడు చెప్తున్న మాటలు. చూద్దాం ఒకసారి రెఫరెన్స్. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. అంటే దేవుడే అబద్ధం అని అన్నట్టుగా. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకపోతే, అంగీకరిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఓకేనా? అంటే యేసు మాటలు నమ్మారు అంటే దేవుడు సత్యవంతుడు అనే
నిజమే ఆయన సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసేవాడు. ఒకళ్ళు నమ్మలేదంటే దేవుడు అబద్ధం, ఇవన్నీ అబద్ధమే. యేసుని నమ్మలేదంటే దేవుడే అబద్ధం అన్నట్టుగా. ఓకేనా? ఇప్పుడు పాట అర్థమైంది. 110వ కీర్తనలో చెప్పబడిన మాట, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఏమని? నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచే వరకు నా సింహాసనం ముందు కూర్చో. అంటే యేసుక్రీస్తు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేనికోసం అంటే ఇదిగో ఆయన చేతుల కిందకి మనం వెళ్ళాలి. ప్రపంచ ప్రజలందరూ ఆయన ఎదుటి మోకాన్నాడు. అది తండ్రి ప్రవచనం, ముందు రాయబడిన ప్రవచనం. దాని యొక్క ముగింపు యేసుక్రీస్తు బలియాగం. అదే ఈరోజు ఈస్టర్ డే, మనగా యేసు తిరిగి లేచిన రోజుగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు జరిగిపోయిన ఆ కార్యం గురించి మనం కనిపెట్టడం కాదు, చూడడం కాదు. ఆల్రెడీ యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడు, అయిపోయింది కదా. ఇప్పుడు మనం చూడాల్సిన పని ఏంటి? జయించి వాని నాతో కూడా కూర్చుండి పెట్టుకుంటాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు చూడాల్సిన పని ఏంటి? ముందుకెళ్ళాలి మనం. ముందుకంటే రెండవ రాకడ, అంతేనే కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వాటిని సెలబ్రేట్ చేసుకొని ఉండడానికి కాదు నీ లైఫ్. ఇక్కడ నీ ముందు లైఫ్ ఏంటి? నేను అక్కడికి వెళ్ళాలి. ఆయన నా కోసం వచ్చాడు ఎక్కడికి. ఇప్పుడు నేను ఆయన కోసం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? రెండవ రాకడ వచ్చేస్తుంది. ఆయన రెండోసారి వస్తానన్నాడు. ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తానన్నాడు. ఆయనతో పాటు తీసుకెళ్ళాలంటే నేను ఏం చేయాలి? భూమి మీద పండుగలు చేయాలా? వ్రతాలు, హోములు చేయాలా? ఏం చేస్తే ఆయన నన్ను తీసుకెళ్తాడు? ఆ పరిశీలనలో ఉండాలి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోండి. అంటే పైకి వెళ్ళడానికి ఏం చేయాలో చేయాలి భూమి మీద. అది చేయడం మానేస్తున్నాం, మిగతావన్నీ చేస్తున్నాం. పైకి వెళ్ళడానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను అంటాను, ఈరోజే దేవుడు వచ్చి నిన్ను అడిగాడు అనుకో, దేవుడు ఈరోజే నీకు ప్రత్యక్షమై నీ జీవితం చాలు వచ్చే నాతో అన్నాడు అనుకో దేవుడు, మీరు ఏం చెప్తారు దేవుడికి? వస్తామంటారా? లేదు నాకు కొన్ని పనులు ఉన్నాయి, కొంచెం టైం ఇవ్వు అంటారు. నిజంగా మీరు ఎప్పుడైనా ఇలాగ అనుకున్నారా? ఒకవేళ దేవుడు నాకు ఈరోజు వచ్చేయమంటే నా పరిస్థితి, నేను వెళ్ళడానికి ఇష్టం ఉందా నా మనసులో? ఇంకేమైనా భూమి మీద అనుభవించాలన్న ఆశ ఉందా? నిజం చెప్పండి. ఏటండి ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతే మా పిల్లలు చిన్నవాళ్ళు అంతది పార్వతక్క, ఇల్లు కట్టాలి, మధ్యలో టాగిపోద్ది, ఎప్పుడైనా ఇల్లు అయిపోయిన తత్రా అంటారు ఒకళ్ళు. అదే మొదన్నకి అడిగాము అనుకోండి, ఇంక పెళ్ళి లేదు, పిల్లలు లేదు, ఏటి లేదు, ఇప్పుడేనా? ఇంక మా చెల్లెలికి పెళ్ళి చేయాలి, మా అమ్మని చూసుకోవాలి, మా అమ్మ వృద్ధాప్యంలో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. అంతేనా కదా? అంతేనా కాదు? చూసారా? అంటే సిద్ధపాటు. మరి రెడీ లేము మనం ఎక్కడికి వెళ్ళడానికి. అసలు నమ్ముకున్నది దేనికోసం? పరలోకం వెళ్ళడం. ఆయన వచ్చి రమ్మంటే కూడా రెడీగా లేని పరిస్థితులు ఈరోజు ఉన్నది క్రైస్తవి. ఎక్కడి గురించి ఆలోచిస్తున్నాం అంటే, అలా ఆ పండుగ చేసుకుని ఏం తినాలా, ఈరోజు వస్తుంది ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఇంకేం చేయాలా? మీరు తర్వాత అయినా ఆలోచించండి ఒకసారి. ఒకవేళ దేవుడు వచ్చి నన్ను పిలిస్తే నాకు ఏది అడ్డుగా ఉంటుంది? పరిశీలన చేయండి. కనిపెడుతున్నాడు ఆయన. ఆయన రెడీగా ఉన్నాడు తీసుకుని వెళ్ళడానికి. తండ్రి రెడీగా ఉన్నాడు క్రీస్తుని పంపించడానికి. రెండవ రాకడ సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. మరి నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు రెడీగా ఉన్నావా? లేరా? అసలు చర్చికి వచ్చి మనం వాక్యం వింటుంది దేనికి అంటే, దానికోసమే, రెడీ అవ్వడానికి, సిద్ధపడడానికే మనం ఉన్నాం భూమి మీద. ఇది 10 మంది కన్యకులు, బుద్ధిమంతులు, బుద్ధిహీన కన్యకులు ఉన్నారు చూడు. 5 ఎత్తపడడం, 5 అలా ఆ లిస్టులోకి వెళ్ళిపోతాం ఏంటి మనం కూడా?
వాళ్ళు సిద్ధం లేరు కదా, అంతేనే కదా. వాళ్ళు రెడీగా లేరు, వాళ్ళు ఎత్తపడలేదు, రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము ఉన్నారా మరి? ఇప్పుడు అదే అంటున్నాను, మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి దేవుడు ఈరోజు రాత్రి వచ్చి అమ్మ నీ బతుకు చాలు వచ్చి అమ్మా అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? సంతోషమా? ఇప్పుడు ఎలాగే అంటాం బయటికి, ఇక్కడ ఉన్నంతసేపు అంటాం మనం. బయటికి వెళ్ళిన తర్వాత దేవుడా నీకేం ఇబ్బంది లేదు, పైన ఉన్నావు, మాకు ఎన్ని ఇబ్బందులు కింద, ఎలాగే ఇప్పుడు వచ్చేస్తాను చెప్పు, మాకు ఎంత పని ఉంది భూమి మీద, ఇలాగంటాం మనం. అంటే మనం ఎప్పుడు ఆలోచించలేదు ఇలాగా, దేవుడు ఉందలే మనకు టైం, ఇంకా నా వయసు అవ్వలేదు, నాకు 30 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు, ఎలాగా బైబిల్లో రాయబడింది కదా, 60-70 సంవత్సరాలు అధిక బలం అనేళ్ళ 80 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయాసం మీద ఒక్కమని రాసి ఉంది. కాబట్టి 80-70 బతుకుతాను, అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు ఈ మాటలు, ఇప్పుడు సిద్ధపడాలా అన్న ఆలోచనలో ఉన్నాం కదా మనం. అందుకని కొత్త నిబంధనకు రండి. పాత నిబంధన అయిపోయింది కదా, కొత్త నిబంధనలు ఏమంటాడు? రేపు ఏమి సంభవించునో, ఎన్నిసార్లు అనలేదు ఈ మాట, మీకు తెలియదు మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి, వాక్యం తెలిసింది మనకి, కానీ ఆ కొంతసేపులు మనం లేచిపోతే, ఒరే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడని దేవుడు ఒక ధనవంతుడిని అడిగాడు కదా, ఈరోజు రాత్రికి మన ఇంటి దగ్గరికి వచ్చి ఒరే వెర్రివాడ రా అన్నాడు అనుకో. కాబట్టి అయిపోయిన మనం విశ్వసించిన మనం, మన కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు, యేసుక్రీస్తు కనిపెడుతున్నాడు, మనం రావాలని, ఆయనతో ఉండాలని. ఉండడానికి మనం భూమి మీద ఏం చేస్తున్నాం? అక్కడ ఉండడానికి ఏం చేస్తాం? ఎక్కడ ఉండడానికి కాదు, అక్కడ ఉండడానికి. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలంలో ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు కనుక, ఉన్నంత కాలంలో దేవుని కోసం ఎన్ని చేయగలం, ఏం చేయగలం, అవి చేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.